నమస్తే, వెల్కమ్ టు ఐన్స్ట్ ఇన్ సోనియా. భారత్ నేపాల్ సంబంధాల్లో మరోసారి సరిహద్దు వివాదం తెరపైకొచ్చింది. అయితే ఈసారి ఆరోపణలు భారత్ నుంచి కాదు, నేపాల్ ప్రధాని బాలేంద్ర షా నోటి నుంచి రావడం సంచలనంగా మారింది. భారత్ మాత్రమే కాదు, నేపాల్ కూడా భారత భూభాగాన్ని ఆక్రమించింది అంటూ ఆయన పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు దేశాల్లోనూ తీవ్ర చర్చకు దారితీశాయి. అసలు బాలేంద్ర షా ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు? నేపాల్లోనే ఎందుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది? భారత్ నేపాల్ మధ్య ఉన్న అసలు వివాదం ఏంటి చూద్దాం. భారత్ నేపాల్ మధ్య దాదాపు 1751 కిలోమీటర్ల పొడవైన ఓపెన్ బోర్డర్ ఉంది. రెండు దేశాల ప్రజలు వీసా లేకుండానే రాకపోకలు సాగించే ప్రత్యేక సంబంధాలున్నాయి. అయితే కాలాపాని, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలపై చాలా కాలంగా సరిహద్దు వివాదం కొనసాగుతోంది. ఈ ప్రాంతాలు తమవేనని భారత్ నేపాల్ రెండూ వాదిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పార్లమెంట్లో మాట్లాడుతూ భారత్ మాత్రమే నేపాల్ భూమిని ఆక్రమించలేదు, నేపాల్ కూడా కొన్ని చోట్ల భారత భూభాగంలోకి ప్రవేశించింది. ఇరు దేశాలు చరిత్రకారులు, సర్వేయర్లో నిపుణులతో కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి అని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఈ అంశంపై బ్రిటన్తో కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. అయితే బాలేంద్ర షా వ్యాఖ్యలు నేపాల్లోనే పెద్ద దుమారం రేపాయి. మాజీ దౌత్యవేత్తలు, ప్రతిపక్ష నేతలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నేపాల్ ఎక్కడా భారత భూమిని ఆక్రమించలేదు, ప్రధాని ఇలాంటి సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి అని మాజీ రాయబారి నీలాంబర్ ఆచార్య సహా పలువురు విమర్శించారు. మరోవైపు భారత్ అధికారికంగా ఎప్పటిలాగే ఈ వివాదాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని చెబుతోంది. లిపులేక్, కాలాపాని ప్రాంతాలు ఉత్తరాఖండ్లో భాగమేనని భారత్ తన వైఖరిని గతంలోనే స్పష్టం చేసింది. బాలేంద్ర షా గతంలో కూడా గ్రేటర్ నేపాల్ మ్యాప్ ప్రదర్శించడం, భారత సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వంటి అంశాలతో వార్తల్లో నిలిచారు. ఇప్పుడు ప్రధాని హోదాలో చేసిన ఈ వ్యాఖ్యలు భారత్ నేపాల్ సంబంధాలపై కొత్త చర్చకు దారితీశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒకే ప్రశ్నపై ఉంది. ఇది నిజంగా సరిహద్దు సమస్య పరిష్కారానికి చేసిన ప్రయత్నమా, లేక నేపాల్ అంతర్గత రాజకీయాల్లో ఆధిపత్యం చాటుకునేందుకు బాలేంద్ర షా వేసిన కొత్త రాజకీయ ఎత్తుగడ? భారత్ దీనిపై ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.